పిడుగుపాటుకు 13 ఎద్దులు ఆవులు మృతి. చిత్తూరు జిల్లా హుకుంపేట మండలం సుకూరు పంచాయతీ సమీప కొండ ప్రాంతం వద్ద మేతకు వెళ్లిన ఆవులు దుక్కుటి ఎద్దులపై పిడుగుపడి 13 మృతి చెందాయి. 6 రైతులు తీవ్రంగా విలపిస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభంలోనే దుక్కుటెద్దులు ఆవులు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయామని కన్నీరు మున్నీరుగా రైతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మృతి చెందిన దుక్కి ఎద్దులు దాదాపుగా 2 లక్షలు విలువ చేస్తాయని పలువురు పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇది ఏం కప్పుతామా చెప్పు. సూకూరు విలేజ్ అండి. మాకు మొత్తం 14 గోళ్ళు చచ్చిపోయిందండి నిన్న పిడుగు వాతావరణం వల్ల. ఇప్పుడు మాకు ప్రభుత్వం అదే గవర్నమెంట్ ఏమన్నా మాకు అందుబాటులో ఇస్తుందా లేదా, మేము దున్నే గొడ్లు లేకపోతే మొత్తం ఇంటి పేర్లతో సహా ఒక్కొక్కటి ఎంత ఎన్ని గోడ్లు ఒక్కొక్కటి ఎంత కొన్ని గోడ్లు మొత్తం లిస్టుతో సహా చెప్తాం మేము. లక్ష్మీపతి అండి, ప్రధాని లక్ష్మీపతిది 2 గోడ్లు అండి. తర్వాత పాతును కొండబాబుది 5 గోడ్లు అండి. పాతును బొంజుబాబుది 3 గోడ్లు అండి. కిమ్ముడు నాగేశ్వరరావు 1 గొడ్డు అండి. పడాలి గడుతురి చిట్టిపడాలి 1 గొడ్డు అండి. పాంగి బైరాగది 1 గొడ్డు అండి. మొత్తం అలాగా మొత్తం ఫ్యామిలీ పరంగా ఇలా మొత్తం ఇక్కడ చనిపోయినదండి. మీరు దీనికి ఏమన్నా ఆర్థిక సాయం చేస్తారా లేకపోతే వదిలేస్తారా మా డిమాండ్. ఓకేనండి, ఏదేమన్నా మీకు ఏమైనా తప్పుగా మాట్లాడితే చెప్పించండి.